నీ కుటుంబంలో విలువలేని వారిగా ఉన్నావేమో. నిన్ను పనికిరాని వారిగా వారు చూస్తున్నారేమో, కానీ వారు నిన్ను చూస్తున్న విధానాన్ని బట్టి కృంగిపోతున్నావేమో. ఒకసారి యోసేపును చూడు. యోసేపును కూడా తన అన్నలు విలువలేని వాడిగానే చూశారు. కానీ దేవుడు తనను ఒక దేశానికి రాజును చేశాడు, మరియు తన అన్నలే తన ముందు తలవంచేలాగా మార్చాడు. నిన్ను కూడా అదే విధముగా ఒక మంచి విలువైన వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. ఎవరైతే నిన్ను తక్కువగా చూస్తున్నారో వారి ముందే నీ తలను పైకెత్తుతాడు. కాబట్టి ప్రియమిత్రమా, కృంగిపోకు, బాధపడకు, ప్రార్థించు, విశ్వసించు, సహనముతో ఎదురుచూడు. దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. దేవుడు నీ